సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మామూలుగా ఇప్పుడు మన అరచేయి చూసుకున్నప్పుడు ఇలా పెడితే ఈ వేళ్ళ మధ్యలో గ్యాప్ ఉండకూడదని కొంతమంది అంటారు, గ్యాప్ ఉండాలని కొంతమంది అంటారు. అసలు గ్యాప్ ఉండాలా ఉండకూడదా? గ్యాప్ ఉంటే దేనికి మంచి, గ్యాప్ లేకపోతే దేనికి చెడు? అంటే ఇక్కడ మంచి చెడులకి వెళ్ళేసరికి వీళ్ళు జనరల్గా ఏం చెప్తారంటే, ఇప్పుడు మనం వేసిన బొమ్మలో అయితే యాక్చువల్గా దగ్గరగా ఉన్నాయి. కొన్నిసార్లు అంటే కొంచెం ఆ వేలికి మధ్యలో గ్యాప్ వస్తుంది. ఈ గ్యాప్ వచ్చేటప్పుడు ఏంటంటే వాళ్ళకి ఈ ఎక్స్పెండిచరు పెరుగుతుంది అని చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. ఎక్స్పెండిచర్ పెరగటంలో పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి. వీటికి ఇన్కమ్ ప్రాపర్గా వచ్చి సఫిషియెంట్గా సర్ప్లస్గా ఉండి విపరీతంగా ఖర్చు పెడుతున్నాడంటే నష్టమేం లేదు. ప్రాపర్ ఇన్కమ్ లేకుండా ఏదో మనకి శుభలగ్నం సినిమాలో అంటారు చూడండి, నాకు అది కావాలి ఇది కావాలి, ఆయనకు వచ్చేనేమో పాపం ఏదో మధ్యతరగతి జీతం వస్తూ ఉంటుంది. నీ పక్కింటి మీనాక్షమ్మ అది కొంది, టీవీ కొంది, ఛాయ్ కొంది, పాట కూడా వస్తుంది. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన ఇన్కమ్ కన్నా ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉన్నప్పుడు ఖర్చు పెట్టేటువంటి లక్షణం ఉంటుంది అంతవరకు. అక్కడ ఈ ఖర్చు పెట్టేవాడు లక్షణం ఉండటం వల్ల ఇన్కమ్ ఫ్లో ఉన్నప్పుడు సఫిషియెంట్గా బయటికి వెళ్ళినా కానీ అది ఇంక ఫేమ్ అవుతుంది తప్పితే నష్టమేం లేదు. అంటే తన వల్ల స్టేటస్ పెరుగుతూ ఉంటుంది, స్టేటస్ సింబల్గా ఉంటుంది. అదే నీకు ఇన్కమ్ తక్కువ ఉండి ఈ ఖర్చు పెట్టే ఫ్లో ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆర్థికంగా తడబాటు వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఫ్యామిలీ డిక్రీజ్ అవుతుంది. అందుకని ఏంటంటే ఈ ఖర్చులకి నియమం. రెండోది ఏంటంటే ఇప్పుడు వేళ్ళు మీకు పైనుంచి కిందకి ఇలా 4 వేళ్ళు ఇలా పెట్టినప్పుడు ఏంటంటే ఈ వేళ్ళన్నీ ఒకదాని కూడా పైనుంచి కిందకి పూర్తిగా ఆనుకున్నప్పుడు ఇందాకన ఈ రేఖ ఎలా అయితే కిందకు వస్తే చెప్పానో వీళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అంటే లైఫ్ పార్ట్నర్తో కానీ, బిజినెస్ పార్ట్నర్తో కానీ, ఫ్రెండ్షిప్లో కానీ ఎవరితో అయినా సరే సఖ్యత అనే ఉండి ఎదుటివాడి కోసం, అంటే మొహమాటం అంటారే ఒక రకంగా చెప్పాలంటే మొహమాటం లాంటిది ఎక్కువ ఉండి ఎదుటివాడి అభిప్రాయాన్ని గౌరవించేటువంటి లక్షణాలు ఉండటం వల్ల వాళ్ళు ఫాలోయర్స్గా ఉంటారు. అలా మొత్తం గ్యాపులు లేకుండా ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం వల్ల మనకి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అంటే కమాండింగ్ చేసుకుని అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ ఉన్నవాడికి ఇలా అతుక్కున ఉన్న వాళ్ళ వల్ల మంచి బెనిఫిట్ అవుతుంది. అలా కాకుండా కొంతమందికి ములక్కాడల్లాగా ఉంటాయి. అంటే ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఈ వేలు ఇక్కడ లావు ఉంది, ఇక్కడ లావు ఉంది, పైన సన్న ఉంది, కింద సన్న ఉంది, మధ్యలో గ్యాప్స్ వచ్చినాయి అనుకోండి, వీళ్ళు ఏంటంటే ఒక రకమైన మొండి పట్టుదల ఉంటుంది. నేను ఇది అనుకుంటే అది చెయ్యాలి, అది కావాలి, అలాగే కావాలి అని ఉండటం వల్ల ఏమవుతుందంటే ఎదుటి వాళ్ళకి కొంచెం ఆ ఫ్లెక్సిబిలిటీ లేని వాళ్ళ ఎదుటి వాళ్ళు కూడా ఇట్లానే వచ్చాడు అనుకోండి, లైఫ్ పార్ట్నరో బిజినెస్ పార్ట్నరో లేకపోతే ఇంకెవరో కూడా వస్తే ఏంటంటే అది అప్పుడు కొంచెం ప్రాబ్లమేట్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. చాలా సంతోషం అండి.